మా దగ్గర ఉండే ప్రణయ్ రెడ్డి వంగ, సందీప్ రెడ్డి వంగ గారు బ్రదర్స్ భద్రకాళి వెళ్ళి అంటే మీకు అర్జున్ రెడ్డి చేసింది వెళ్ళి అనమాట అండి. వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ బ్యాండ్. అదే సార్, భద్రకాళి అఫిలియేటెడ్ విత్ టీ సిరీస్ అనమాట. వాళ్ళు అడిగింది వాస్తవం, నేను ఇచ్చింది వాస్తవం. వాళ్ళు ఏంటి ఇచ్చే ముందు ఒక్కసారి ఏం లేదు సార్ అంటే ఒక నిమిషం అండి, కోర్టు నోటీస్ చేసి ఇస్తారన్న సంగతి నాకు తెలియదు, ప్రణయ్ సార్ కూడా తెలియదు. ఇలా అమ్మ పిచ్చోళ్ళు ఉన్నారు, కోర్టు నోటీస్ ఇచ్చారని మేమే అనుకున్నాం. మా వాళ్ళని కట్ చేసిన తర్వాత మీరు రిప్లై ఇచ్చిన సంగతి చెప్పారు. తర్వాత మళ్ళీ మీరు కౌంటర్ ఇచ్చేసరికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. సార్ ఏం సార్ ఇది అంటే, వాళ్ళు బాధపడతాం మెసేజ్ పెట్టాడైనా వదిలేమని చెప్పండి అని నేను లెటర్ గా ప్రామిస్ కన్నా అండి. ఎందుకు సార్ ఉత్తనే మనం ఎందుకు వాళ్ళు వద్దు వదిలేసి వాళ్ళ బంధువులు వాళ్ళ మానాలు పోతా అంటే వాళ్ళకి ఎందుకు సార్ మళ్ళీ పోయిపోయి మళ్ళీ రిప్లై ఇస్తున్నారు మనోళ్ళు, మళ్ళీ కౌంటర్లు ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇస్తున్నారంటే, అప్పుడు సార్ నేను ఫోన్ చేస్తాను కానీ ఫోన్ చేశాడు వాస్తవంగా. చేసి లిటరల్ గా 10 నిమిషాలు మాట్లాడాడు. షో గారు అని ఉంటాడండి భూషణ్ గారి దగ్గర. మాట్లాడితే ఆయన విని సరే అండి నేను వదిలేస్తాను, ఇంక నేను ఏదో ఇచ్చాం మన సైడ్ నుంచి, ఇంకా వాళ్ళని అక్కడ వదిలేయమని ఉండేదాన్ని, నేను కూడా వదిలేస్తాను అని చెప్పి పెట్టేశాడు అతను. అదే మీకు చెప్పమంటే నేను ఇమీడియట్ గా ఫోన్ చేశాను దానికోసం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు RTV. ఈరోజు మన స్టూడియోలో ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. వాళ్ళు టాలీవుడ్కి కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్ అంటే ఏదో వాళ్ళకి బిజినెస్లు ఉండి డబ్బులు ఎక్కువగా ఉండి ఏం చేయాలో తెలియక సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ జర్నీ, వాళ్ళ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వాళ్ళకున్న ఆస్తులు, స్థలాలు, పొలాలు, గేదెలు, మేకలు అన్నీ కూడా అమ్మేసి ఇంకా బయట నుంచి కూడా దాదాపు 50 లక్షలకు పైగానే అప్పు తెచ్చుకుని ₹1 కోటి సో రవిబాబుని మెయిన్ లీడ్గా పెట్టి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే మూవీ చేశారు. అయితే ఇక్కడ స్పిరిట్ అని వీళ్ళ టైటిల్లో ఉండడంతో టైటిల్ వివాదం కొనసాగుతుంది. సందీప్ రెడ్డి వంగ టీం నుంచి వీళ్ళకి లీగల్గా నోటీసులు పంపించారు. సో ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ ఆగిపోయింది. సో వాళ్ళు రిలీజ్ చేయాలి మా సినిమాని, మేము ప్రేక్షకులకు చూపించాలని మాకున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి మా కళని ఒక కళగా మార్చుకుని కథని తయారు చేసుకుని సినిమాని ప్రేక్షకులకి చూపించాలనుకుంటే ఇప్పుడు ఇలా మాకు అడ్డంకులు ఎదురొస్తున్నాయి, మాకు అడ్డుపడుతున్నారు టైటిల్ విషయంలో అంటూ కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అసలు వాళ్ళకున్న ప్యాషన్ గురించి, వాళ్ళు ఈ సినిమా గురించి పడిన కష్టాల గురించి ఇవన్నీ కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా చేశారు అంటేనే ఒక షాకింగ్గా ఉంది, ఒక ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీ, సినిమా వాళ్ళు, సినిమా స్టార్ హీరోస్, యాక్టర్స్ అంటే విలేజ్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళే చేస్తారు, మన వల్ల కాదు, మనం జస్ట్ వాళ్ళు మంచి సినిమా తీస్తే టికెట్ తీసుకుని సినిమా చూసి వదిలేయడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ మీరు అసలు భయపడకుండా, పోనీ పెద్దగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే మీకున్న ఏవో మేకలు, గేదెలు, మీ పని మీరు పొలం పని చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఒక సినిమా చేయాలి అని వచ్చిన ఆలోచన నిజం చేయడం కోసం మీ అబ్బాయినే డైరెక్టర్గా పెట్టి మీకున్న ఆస్తులన్నీ అమ్ముకుని అప్పు తెచ్చి మరి అసలు సినిమా చేయడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. అసలు ఇది ఎవరు చేసి ఉండరు మేబీ. ఇట్లాగా ఏంటి అసలు మీకు అంత ప్యాషన్ ఏంటి? అసలు ఈ సినిమా మీద ఉన్న మీకు ఉన్న ఇంట్రెస్ట్, ఆ ఇష్టం ఏంటి, ఎలా వచ్చింది? నేను అప్పుడు వేమంగారు జీవిత చరిత్ర చూసా. మా అమ్మ వాళ్ళది ఆజిపురం నుంచి నడిచి వచ్చి శ్రీనివాస లాల్లో చూసా. ఆ సినిమాలో 13 సంవత్సరాల నాడు చేసిన కళ ఈ రోజుకి నేను సినిమా చేయాలని పట్టుదలతోటి అప్పటి నుంచి అనుకొని రూపాయి దాచిపెట్టుకుంటా. 13 సంవత్సరాలు అనుకున్నది నా పెళ్ళి అయ్యి మా అత్తోళ్ళ ఇంటికి వచ్చినాక నేను సినిమా చేయాలని రూపాయి దాచిపెట్టుకొని మంచిగా ఉంచుకొని నేను వీళ్ళని బతిలాడి అడిగితే నీకు సినిమా అంటే ఏంటి, అసలు నువ్వు సినిమా చేయాలంటావు అది ఇది అని చెప్పి బాగా తిట్టేవాళ్ళు, అరిసేవాళ్ళు. అయినా నేను చేయాలి అని నాకు అదొక పట్టుదలతో నేను సినిమా చేసుకొని ఈరోజు 50 సంవత్సరాలు వచ్చే వరకు నేను సినిమా చేసుకొని శుభ్రంగా ఈరోజు చేసుకొని 10 మందికి నాకు డబ్బులు లేకపోయినా సరే నేను మా ఊర్లో అందరికి కూడా చెప్పుకుంటేదాన్ని, నాకు డబ్బులు వద్దే వద్దు, నేను 10 మందికి చూపించాలి, నేను 10 మందికి తెలియాలి అని చెప్పి అది ఒక ఇష్టంగా వీళ్ళు నన్ను తిట్టిండ్రు, అరిసిండ్రు, అయినా కూడా వీళ్ళు ఒప్పించుకొని మంచిగా చెప్పించుకొని బర్రెలు, మేకలు మొత్తం మాకున్న జీవంతం మొత్తం అమ్ముకొని నేను సినిమా చేయించుకొని చేసినా కూడా ఎంతమంది ఎగతాళి చేశారు. చేసినా కూడా వీళ్ళని వెనకబెట్టుకొని వీళ్ళు నన్ను చూసి వీళ్ళు భయపడతారు. నువ్వు సినిమా దాకా డబ్బులు నడబెట్టి మేమేం దీన్ని బతకాలని చెప్పి మా పిల్లోడు కానీ ఈయన కానీ బాగా అరిసిండ్రు. అయినా ఏం కాదు, మనం 10 మందికి తెలుద్దాము, పొలం పనులన్నీ చేస్తాను, అన్నీ చేస్తాను, మా ఊరికి తెలియము,
మనం ఇవాళ 10 మందికి పోవాలి తెలియాలని చెప్పి వాళ్ళని పట్టుదల బట్టి చేసుకున్నాం కదా. ఈరోజు మేము మే నెల 22 సినిమా రిలీజ్ చేసుకోవాలని చెప్పి మా ఊర్లో డబ్బులు కూడా అడిగి వచ్చాడు రామదాస్ గారు, నువ్వు మరి 13 లక్షలు 17 లక్షలు తెచ్చుకుంటేను నీకు 100 ఇస్తావు వేపిస్తానమ్మా అని చెప్పిండు. నువ్వు 100 ఎత్తే నేను 13 లక్షలు, నాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా పెట్టి మా ఊర్లో మాట్లాడి చెప్పి పెట్టుకొని 13 లక్షలు ఇంటి మీద తీసుకున్నా. ఒక 4 లక్షలు మా అల్లుడిని అడిగి వాళ్ళకి ఎవరికాడ నింపించుకొచ్చి పని తాకట్లు పెట్టి తెచ్చిస్తాను అన్నాడు. ఆ డబ్బులు ఈ డబ్బులు మొత్తం ఆడ పెట్టుకొని 3 లక్షలు ఎత్తుకొని వచ్చి మేము ఇక్కడ పోస్టులు చేయించుకున్నాము. మళ్ళీ మేము అన్నీ మంచి చెల్లెని మాట్లాడుకొని అందరితో మాట్లాడుకొని ఇట్లా వచ్చే వరకు వాళ్ళు మాకేం చేశారంటే 13వ తారీఖు రోజున మా ఇంటికి నోటీస్ పంపించారు. మా అబ్బాయితోటి ఏదో పంపించారు, అదే వంగ ఎవరు వాళ్ళ మేనేజర్ అంట, సందీప్ రెడ్డి వంగ, ఆయన నాకు వాళ్ళ పేరు కూడా తెలీదు అని చెప్పి పంపిస్తే మా అబ్బాయిని అడిగారు, మీ ఇంటి నెంబరా మీ డోర్ నెంబరా ఏంటంటే అడిగారంట. మాకైతే తెలీదు. అడిగితే సరేలే ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఇచ్చారంట. ఇచ్చినాక ఈ 13వ తారీఖున ఇప్పించుకొని 13వ తారీఖున మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఊర్లో అంతా పల్లెటూరులో అయ్యి ఇక్కడైతే ఎవరైనా కొట్టుకుంటుంటే సైలెంట్గా ఉంటారు, మాకు ఉండరు. ఒక్కరా కొద్దిగా తేడా వచ్చిందనుకో ఊరంతా ఒకటి అవుతారు అని మన వచ్చినదనే వరకు మా పిల్ల దేశం చెప్పింది మాకు ఫోన్ చేసి, ఇటు సంగతి మన ఇంటికి అంత నోటీస్ వచ్చినది, మరి ఎవరు ఇచ్చిరో ఏమో ఏదో సినిమా గురించి అంటే అసలు ఏందమ్మ చదివి అంటే అది ఇంగ్లీష్లో ఉంది. చాలా మందికి అడిగి తీసుకుపోతే అందరు చదివి అమ్మ ఇది మీ సినిమా చేసుకోమని ఇచ్చినారని చెప్పి అన్నారంట. ఒకరు ఇంకొక ఆయన కడిగి తీసుకుపోతే కాదు మీ సినిమా ఆపమని నోటీస్ ఇచ్చినారు, ఎవరో వంగ ఎవరు అని అంటే ఆయన పెద్దోళ్ళు వాళ్ళు అని చెప్పి పంపించారు. సిరిటి మాది సినిమా అని చెప్పి పంపించినారని చెప్పారు. అంత లెక్కలు తెలిసిపోయి మాకు ఫోన్ చేస్తే మేము అది తీసుకొని ఎందుకు పోయిందా ఏందా మా ఇంటికి ఎందుకు నోటీస్ పోయిందని మేము మా పిల్లలు పంపిస్తే ఎక్కడికి వచ్చినా కూడా చదివించుకుంటామా మీ సినిమా ఆపమని వచ్చినారు, వాళ్ళు ఎవరో సిరిట్ ఈజ్ నాట్ వన్ మీది వాళ్ళు సిరిట్. మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఇంటర్లో 80 ఛానళ్ళలో మాట్లాడా నేను మా ఆయన ఇద్దరం. ప్రతి ఒక్క దిక్కున సిరిట్ ఈజ్ నాట్ వన్ అనే చెప్పుకుంటా వస్తాను. ఇప్పుడు అప్పటి నుంచి లేని ఈరోజు ఎట్ట తెలిసిందే వాళ్ళు మాకు వచ్చి మేము కరెక్ట్గా రిలీజ్ చేసుకోవాలన్న టైంలో మాకు నోటీస్ పంపించాలా, పంపించకూడదుగా. ఎవరు పంపించినా కానీ మా సినిమా ఆపను నేను. ఎవరు ఏమనుకున్నా ఎన్ని చేసినా నేనైతే సినిమా ఆపను. 100 ఏళ్ళలో నేను సినిమా వేసుకోవాలి. ఎవరు ఆ మనిషి నాకు ఆ నోటీస్ పంపించిన మనిషి మా దగ్గరికి వచ్చి మాట్లాడాలి. మా దగ్గరికి వచ్చి మీరు ఎందుకు పెట్టుకోరమ్మా మా సినిమా పేరు, మీరు ఎందుకు పెట్టుకున్నారని నన్ను అడగమను. మా ఆయన నేను ఉంటాం, నేను ఎవరితో పని లేదు. మా ఆయన నేనే ఎక్కడికి పోయినా మా పిల్లని కూడా తీసుకోవాలి. మేమిద్దరమే ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం. పూలు అమ్ముకున్న, కాయలు అమ్ముకున్న, సమస్త మొత్తం అమ్ముకొని నేను సినిమా చేసుకున్నాను. నా ఇష్టం కొని నేను సినిమా చేసుకున్నాను. నేనేళ్ళు నా సినిమా ఆపటానికి వాళ్ళు ఎవరు అసలుకి ఎవరు కాగా నా సినిమా ఆపుతారు. నేను ఏమన్నా ఇంటికి అప్పుకు పోయినా లేకపోతే వాళ్ళు ఏమన్నా 1 రూపాయి అడిగినా లేకపోతే నేను సినిమా తీసేటప్పుడు ఏమన్నా మిమ్మల్ని అడిగాను సినిమా తీసుకున్నానా, తీసుకోలేను. నా ఇష్టం కొంది నా కష్టం నేను పెట్టుకొని నేను సినిమా తీసుకున్నాను. ఇవాళ నువ్వు ఆపాలని ఎవడు అసలుకి నేను ఎట్నే అడుగుతా, ఎవడు అసలు నా సినిమా ఆపటానికి నా ఇంటికి వచ్చి నా ఇంటికి నోటీస్ పంపి నన్ను ఆపారు కాబట్టి నేను ఇవాళ ఎవరికి ఆగను. నా సినిమా చేసేదే ఎన్ని రోజులైనా సంవత్సరానికైనా నేను సినిమా చేస్తాను. నా సినిమా అయిందాక వాళ్ళ సినిమా ఎవరో కానీ ఆపాలి. అట్టే ఆపితేనే ఒప్పుకుంటా. నేను ఒప్పుకొని నా సినిమా అయిన తర్వాత వాళ్ళ సినిమా కావాలి. నేను ఇన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా నాకు తెలుసు. నా ఊరు వాళ్ళ కాడికి వచ్చి అడగమను వాళ్ళు సినిమా చేసిండ్రా లేదా, లేకపోతే వాళ్ళ ఇంటికి నేను అప్పుపోయినా లేకపోతే నీ సినిమా తీసేటప్పుడు అమ్మా నీ సినిమా నేను తీసుకుంటున్నాను నేను అడిగానా, నేను అడగల, నేనేం అడగల. నేనే కష్టపడ్డా, నా రూపాయి నేను తెచ్చుకున్నా పెట్టుకుని ఇవాళ నాకు తింటానికి పోలేదు. నేను పోలేక ఇవాళ వచ్చి 2 నెలలు అయింది నేను ఇక్కడికి. 2 నెలలు అయితే నేను 2 నెలల నుంచి కూలి లేక నేను అల్లాడిపోతున్నా. నాకు ఇవాళ నువ్వే ఇచ్చావా ఇలా మరి నన్ను ఎందుకు ఆపావు? నేనైతే ఒప్పుకొని కూడా ఈ రోజు కాదు ఇంకొక రోజుకైనా కానీ నా కాడికి వచ్చి నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అమ్మ, నేను ముందు పెట్టా నా పేరు శ్రీ ఈజ్ నాట్ వన్, నా పేరు నువ్వు పెట్టుకున్నావు, నువ్వు అడగాల్సిన హక్కు ఏముంది నీకు? హక్కు ఉందా? లేదు. నువ్వేం మాట్లాడినో ఏదో నా కాడికి వచ్చి మమ్మల్ని అడగండి, మాకు చెప్పి నీకు కావాలంటే నా పేరు ఎందుకు పెట్టుకున్నావంటే అదేంది అసలు? ఇప్పుడు నీ పేరు ఉంది, నీ పేరు తర్వాత పేరుందా? నేను ముందు పెట్టుకున్నా, నాకు సంసారం వచ్చింది, చెత్తికేట్ వచ్చింది, మొత్తం వచ్చింది నాకు. నేను సంసారం పెట్టుకునే రోజు కూడా నాకు డబ్బులు లేక నా ఇల్లు పెట్టి తాకట్లు పెట్టి నా ఇల్లు పెట్టి 7 లక్షలు తెచ్చి తీసుకున్నా. మేడం కాడికి పోతే మేడం ఏముందమ్మా సంతకం చేయమని, నా సంతకం రాదమ్మా నేను చదువుకోలేదు, నేనేళ్ళు ముద్ర వేస్తాను. నవ్వి వాళ్ళు అసలు నువ్వు ఈ సినిమా చేసినట్టు మాకు చాలా గ్రేట్ అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషపడి నా చేత ఏళ్ళు ముద్ర వేయించుకుంటారు. వేయించుకొని ఇంత కష్టపడి ఇన్ని రకాలు చేసుకుంటే నా సినిమా ఇవాళ ఆపి నేను ఎంత మా ఊర్లో ఏమంటే నాకు సిగ్గుగా ఉంది. ఎంతో ఎవరికి చెప్పాలి నేను, నాకు ఫోన్ మీద ఫోన్లు వస్తామని మా డబ్బులు ఇస్తామని పోయి నువ్వు అక్కడ కూర్చొని మీరు కావాలని నోటీసు పంపించినారని అడుగుతారు మమ్మల్ని.
మేము ఎందుకు పంపించుకుంటాం? మాకు 100 ఆళ్ళు వేసుకున్నాం అనుకో, రాకపోతే పోయి చెప్పుకుంటాం మా వాళ్ళకి, ఇట్లా ఇది లేను అని చెప్పుకుంటా. ఇంకా 10 సంవత్సరాలు కష్టం చేసి రూపాయి ఇచ్చుకుంటా. నువ్వు ఎవడు కాక నా సినిమా ఆపాలని నన్ను ఈ రకం చేసి నాకు ఇవాళ కడుపులో మండిపోతుంది. ఎవడు పెడతాను నాకు? మీరు ముందు ఆ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారా? రెండు ఎప్పుడు register డేట్లు ఏమైనా గుర్తున్నాయా మీకు? వాళ్ళకంటే 2 నెలలు ముందు మాది. 2 ఇదో నెలల ఇక్కడ ముందే. చూపిస్తాం సార్. అందరిని ఒప్పించుకొని నేను సినిమా చేసుకున్నా. ఈ రోజు నా పయ్యమ్మ సినిమాకి చెప్పు. అడ్డం రాని ఎవరికి సంబంధం లేదు. ఎవరు నా సినిమా ఆపటానికే లేదు. అంతే. నేనైతే ఇట్నే మాట్లాడతా. ఏం కాదు, ఎవరో వచ్చి నా సినిమా ఆపేవాళ్ళు ఎవరో నాకు చెప్పను. ఆడవాళ్ళు సినిమా చేయకూడదాయా? పేదవాళ్ళు సినిమా చేయకూడదా? అట్లేం లేదు, మా సినిమా మరి చేసుకోవడానికి న్యాయం అంతా ఒకటే కదా. నా సినిమా ఆపి నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్ళు నాకంటే ఇంకా ఎంతంగా అయిపోతారు. నేనైతే నాకైతే కడుపులో మండిపోతుంది. ఒక టైంలో నా కొడుకు పోయాడు. నా సినిమాకు మొదలు పెట్టినాక నా కొడుకు పోయాడు. గుండెల మీద పాము కుట్టి అందరూ ఏమన్నారు అన్నారు. అన్నిటికీ ఓపిక పట్టుకొని మళ్ళీ వాళ్ళని బతిలాడుకొని ఉన్న పొలాలు ఇల్లులు మొత్తం అమ్ముకొని నేను సినిమా చేసుకున్నాను. ఆ రోజు ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. 13 సంవత్సరాల వయసులో నాకు ఇష్టమై నేను సినిమా చేయాలని చేసుకొని ఈరోజు 50 సంవత్సరాలు వచ్చే వరకు నేను రూపాయికి దాచిపెట్టుకొని సినిమా చేసుకొని నా కొడుకు పోయి ఉంటే కూడా నేను ఏడ్చుకొని అల్లాడి ఆలమురికి సచ్చి బతికి మళ్ళీ లేచి మళ్ళీ ఉన్న ఆస్తులు అన్ని అమ్ముకొని మళ్ళీ 4 ఎకరాలు 80 సెంట్లు పొలం ఉంటే ఇన్న బతిలు ఆడుకొని మళ్ళీ అమ్ముకొని అందరం కూడా పట్టుబట్టి చేసుకొని ఈరోజు నా సినిమా గట్టెక్కించుకొని వచ్చి ఇవాళ నేను ఆల్లో వేసుకోవాలనుకుంటే నా సినిమా ఆపినారంటే వాళ్ళు అన్నారంటే భయం లేదా? మమ్మల్ని ఎందుకు ఆపాలి? మాకు కష్టం లేదా? నువ్వు 100 కోట్లు పెట్టుకో, 1000 కోట్లు పెట్టుకో, నీ సినిమాకు మేము రాలి అడ్డం. మా సినిమాకు నువ్వు అడ్డం రావటానికి లేదు. నీకేం వచ్చి లేకపోతే మయ్య ఎనికోడివా, మా అమ్మ ఎనికోడివా, లేకపోతే మా చుట్ట బంధువా, మా వల్ల అయినోడే పోయినోడే ఎవరన్నా నువ్వా మా సినిమా ఆపటానికి? నేను ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇంటర్లో మాట్లాడుతున్నా. నా సినిమా ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని అంత లెక్కలు చెబుతున్నా. ఎవరికి తెలియదా వాళ్ళకి? ఇవాళ నేను సినిమా పూర్తి చేసుకొని 4 వేసుకొని రూపాయి ఇవాళ నేను ఊర్లో పోయి ఏమి ఇవ్వాలి? నేను చేసుకునే టైంలో నువ్వు నాకు ఒక పుల్లేసావు, పల్లెం నిండా కూడి పెట్టుకుని కూడి నిండా ఇసుకు పోసినట్టు పోసినావు నా పల్లెంలో. నేనేం చేసుకోవాలి? నా సినిమా ఎందుకు ఆపాలి? నేను అడుగుతా. ఈయన భయపడతా ఉంటాడు. ఎందుకు భయపడాలి? టీ సిరీస్ నుంచి వచ్చిందా మీకు? భూషణ్ కుమార్ నుంచి పంపించినట్టున్నారు నోటీస్. ఇక్కడగా సార్ ఆయన ఏదో అక్కడ ఢిల్లీ ఏదో ఢిల్లీ ఏదో మీరు అక్కడ మాకు డేట్ ఊరు చూడండి సార్. తెలియదు. దాంట్లో వాళ్ళకంటే కూడా ముందు మందే రిలీజ్ అది అన్ని 5 సర్టిఫికేట్ అవి వచ్చినాయి. తర్వాత 2-3 సంవత్సరాలు మనం ఇప్పటి నుంచో చెబుతా ఉన్నాం మా సినిమా పరాలని ఇది సినిమా అని చెప్పి. అప్పటి నుంచి అలా మెదలకుండా తీరా రిలీజ్కి వచ్చేటప్పటికి మమ్మల్ని ఆపడం వల్ల పూర్తిగా మా పరువు పోయింది. ఊర్లో పోవడానికి అవకాశం లేకుండా పోయినాయి. మేమేదో కావాలని ఊర్లో జనాలకు డబ్బులు ఎగ్గొట్టాలనుకొని మేమే ఆయన పంపించిన నోటీస్ మేమే ఇప్పించినామని చెప్పి మాకు ఫోన్లు చేయడం. ఓకే, ఇట్లా జనాలు రకరకాలుగా పావులం చేస్తాం. మేము ఊరికి పోవడానికి కూడా మాకు ఏమి మీరు సినిమా వద్దు అంటుంటే మీరు సినిమా పెట్టుకొని డబ్బులని కాదనుకొని ఇప్పుడు ఎవరికి దొంగేసి వేసి మీరు చేస్తున్నారనే తీరులో కూడా మాట్లాడతారు. అంటే పరువు పూర్తి తీసేసిన వాళ్ళు. మా సినిమా ఆపడానికి వాళ్ళకి సంబంధం లేదు. మెంబర్షిప్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి దానికి అది కూడా తీసుకున్నాం సార్. అన్నీ తీసుకున్నాం. రిలీజ్ 21 రిలీజ్ అనుకున్నాం. ఆడ మన దీంట్లో ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాం. వాళ్ళకి ఎక్కింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి తీసుకున్నారు. సెన్సార్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ తెలుగు. గొర్రెల జవాలు కూడా ఏమి చంపినట్టు లేకుండా దాని సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. అన్ని రకాలుగా తీసుకున్నాం, ఏ ఇబ్బంది లేకుండా. కాదమ్మా, ఇప్పుడు మీది ఇక్కడ మార్కెండ్ అయిపోరు ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం పెదారికట్ల అంటే మార్కపురం జిల్లా అయింది. ఇప్పుడు మాకు అదొకటి వస్తుంది. బాగా పల్లెటూరు అన్నమాట. మార్కపురం నుంచి మాకు ఒక 80 కిలోమీటర్లు ఏమవుతుంది ఇటు పామూరు పోయే రూట్లో. మేము అక్కడ పల్లెటూరులో ఉండి ఏదో పిచ్చితోటి సినిమా చేపిస్తే తీరా నీ నోటికాడికి వచ్చిన కూడా కాలదండట్టు చేసారు. ఇప్పుడు ఏం చేయను మాకు అర్థం కాలేదు. మేమేమంటున్నామంటే మీ పేరు పెట్టుకున్నాం అంటారు కదా. మీరు అసలు సినిమా చేయాలని ఎప్పుడు అనుకున్నారు? 13 సంవత్సరాల వయసు అప్పుడు నేను ఇది స్టార్ట్ చేయటమా ఇప్పుడు నా అదేది లాక్డౌన్ ముందు చేసుకున్నాం. మాకు డబ్బులు లేకున్నప్పుడు చేసుకున్నాం. మన వల్ల సాధ్యం అవుతుందా, ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఎలా వచ్చింది అసలు ఐడియా? ఆమెకు తెలియదు. నేను చెబుతాను చూసేవాళ్ళమే కానీ మనం చేసేవాళ్ళం కాదని అరుస్తా ఉన్నా. అట్ట మొండికేసి మళ్ళీ మా కొడుకు కూడా ఈ అబ్బాయి అలిగి ఇచ్చిండు. మీరిద్దరు సినిమా తీయాలి నామా వద్దని నువ్వు ఇద్దరు గొడవ పెట్టుకొని అని చెప్పి అలిగి వస్తే మళ్ళీ నేను చేయదలుచుకుని సినిమా చేయటం చెప్పి మళ్ళీ బతిలో తీసుకొచ్చుకొని
మళ్ళీ మా అన్న కొడుకుని మాట్లాడి వీళ్ళందరినీ కోట చేసుకొని సినిమా మొదలు పెట్టించింది. అది అంతా అసలు కొద్దిగా మీరు అనుకున్నాం. ఇప్పుడు ఊర్లో మీ పనులు మీరు చేసుకునేవాళ్ళు, ఉమ్, పొలం పనులు చేసుకునేవాళ్ళు. హైదరాబాద్ తెలీదు. హైదరాబాద్ వస్తే సినిమా ఎట్లా చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఇప్పుడు ఆ పోస్టర్లు కానీ మీరు ఫిల్మ్ ఛాంబర్ వరకు వచ్చారు, అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు. ఉమ్, ఇవన్నీ మీకు అసలు ఏమీ తెలియదు కదా. తెలీదు. సో ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ చేశారు, సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా హైదరాబాద్ వచ్చారు, ఈ ప్రెస్ మీట్లు ఎట్లా పెట్టేశారు, ఆ పోస్టర్లు, ఇదంతా ఎలా సాధ్యమైంది అని ఇంకా అడుగుతున్నా. మా అబ్బాయి ఉన్నాడు కదా అక్కడ, అప్పుడేమో ఫస్ట్ వాళ్ళ దారి లైన్లో సినిమా తీయటానికి కెమెరాలు ఆర్టిస్టులు అందరినీ మా అబ్బాయి మాట్లాడాడు. సైదుల అనే అబ్బాయి, ఆ రాజు అని ఒక అబ్బాయి ఉండు. ఈ దర్శిలో ఈ కెమెరా చేసే అబ్బాయి మా వాడికి ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక ఆయన ఉండు. వీళ్ళు ముగ్గురు సలహాతోటి షూటింగ్ మొదలు పెట్టిను. ఇక్కడ జరుగుతామంటే ఇంక ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పుడు రవిబాబు గారిని కానీ, సత్యప్రకాష్ గారిని, వాళ్ళ ద్వారానే మాట్లాడుకున్నాం. వాళ్ళే మాట్లాడతాం. వాళ్ళ ద్వారానే మాట్లాడుకొని అన్ని చేసుకొని రెమ్యునరేషన్లు ఇచ్చారా? రెమ్యునరేషన్ ఎవరికి రూపాయి బాకీలే మేము. అందరికి ఎంత 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 ఇచ్చారు? రవిబాబు గారికి ఎంత తీసుకున్నారు, ఎంత ఇచ్చారు ఆయనకి? ఆయన కూడా 1,50,000 దాకా తీసుకోండి రోజుకి. రోజుగా ఆ. ఎన్ని రోజులు చేశారు? 7 రోజులు 8 రోజులు చేసుకున్నాం. అంటే ఆయన ఒక్కటే చేసుకుంటాం, వీళ్ళందరినీ పెట్టుకొని అన్ని చేసుకోలేక అప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుందని తప్పి ఆయన ఒక్కటే అట్ట పెట్టుకొని చేసినాం. సత్యప్రకాష్ అట్నే చేసినాం. మొన్న సత్యప్రకాష్ ఆయనకి ఎంత ఇచ్చారు రోజుకి? ఆయనకి దాదాపు 20 ఇచ్చినాం. ఆయన ఎన్ని రోజులు చేశారు? ఆయన కూడా ఒక 10 రోజులు దాకా చేసిండు. 10 రోజులు చేశాడు. ఓకే. ఈయన గడ్డం నవీన్ అని జబర్దత్తులు ఉంటాడు పెద్ద ఆయన. ఉమ్. ఆయన కూడా మొన్న అది గడ్డమైన గంగారం. వికారాబాద్ లో గడ్డమైన గంగారం ఉమ్. పోతురా చేసి వేసిండు, బాగానే చేసిండు. ఆయన కూడా తక్కువే తీసుకున్నారు. ఆయన రూపాయి తీసుకొని 2 రూపాయలు పనిచేశారు మా రోజులు అందరూ కూడా. వాళ్ళని ఎవరిని ఏం ఇబ్బంది లేదు మాకు. ఒక కెమెరా వాళ్ళు కానీ, చెట్టు డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా మాకు రూపాయి తీసుకొని 2 రూపాయలు పనిచేశారు. సంతోషం కలిగి ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? 70 రోజులు జరిగింది. మొత్తం 70 రోజులు వేసుకోవాలి. మేము చేసిన అప్పుడు 4-5 కొన్నాళ్ళు 70 సంవత్సరాలు రోజులు వాళ్ళందరికీ ఫుడ్ మొత్తం అన్ని మేమే, కూడా మీరే? ఏ వాటర్లో పెట్టలేదు. ఉమ్. మేము ఇంటికాడ నుంచి పంపిస్తుంది, నేను అటువంటి వండించి శుభ్రంగా నీట్గా పెడతాం. వాళ్ళు ఏం తినాలి అది పెట్టించినాం కాబట్టి ఉమ్. రూపాయి తీసుకొని 2 రూపాయలు పనిచేశారు. మాకు అయితే సంతోషం. ఎవరికి అడిగిపోయినా కానీ ఎంత మొత్తం ఎంత ఖర్చు అయింది? మొత్తం మీద ఇప్పటికి వీటికైతే వాటికైతే మీ 1,20,15,20 ఉంటుంది. 1,15 వరకు అయింది. 1,15 అయింది. ఇంకో 15 పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకంటే ముందు ఎంత అవుతుంది అనుకున్నారు అసలు? మేము ఒక 2-3 లక్షలు అవుతుంది అనుకున్నాం. 2-3 లక్షలు. తక్కిన డబ్బులు దింకొని నేను పొలం కొనుక్కోవాలని చూసినాం. మా ఆటలు సాగల మొదలు పెట్టలేక ఆ డబ్బులు మొత్తం అక్కడ డబ్బులు మొత్తం మాలకొండ, కందుకూరు దగ్గర మాలకొండ స్వామి దగ్గర అడవుల్లో తీసినాం. ఆ డబ్బులు అయిపోయినాక ఇంటికి రావడంలో పిల్లడు పాము కొట్టడం, చచ్చిపోయినప్పుడు 2 సంవత్సరాలు ఆగడం, మళ్ళీ పొలాలు ఇవన్నీ నమ్ముకొని మళ్ళీ మొదలు ఓకే. పెట్టేసి సినిమా స్టార్ట్ చేసినప్పుడే మీ అబ్బాయికి గుండెల మీద జరిగింది. పాము కొట్టి చచ్చిపోయారు. 18 రోజులు షూటింగ్ జరిగినాక ఉహుం. ఇంకా అబ్బాయి కూడా డబ్బులకి ఉన్నాడు సినిమా ఇందులో. సరిపోయిందిలే మనం సరిపెట్టుకుందాం చిన్న అనుకున్నాం. క్యాటర్ చేసిండు అబ్బాయి కూడా చేస్తే, అందుకని ఇంకున్నది కూడా అమ్ముకొని పెట్టి చేసుకొని ఈ రోజు రూపాయి సంపాదించిన ఎన్ని కూడా అందులో ఎంత పెట్టి. మీకు మీ సొంత పొలమేనా? మీ సొంత పొలం పొలం పని చేసుకుంటారా, అమ్ముకున్నాం. బయట పని చేస్తుంటారా? మా కూలి సొంత పని పొలం చేస్తారా? మేము కూలి పని చేసుకుంటాము, రైతు పని చేసుకుంటాం, సొద్ద రాగా జొన్న ఇట్లా ఎన్ని ఎంత చేసుకుంటాం. పొలం ఉంది? 4 ఎకరాలు 80 సెంట్లు ఒక చేను అమ్మేసింది. ఉమ్. 1 ఎకరా 60 సెంట్లు తోట వేరే వాళ్ళకి ఏమంటావు దాన్ని కుదవకట్లు పెట్టి కుదకట్లు పెట్టేసిన ఉమ్. ఈ సినిమా గురించే. ఉమ్. ఇంకా పొలాలు దీనిలో ఇల్లు కానీ, ఎద్దులు కానీ, ఉమ్. మేకలు కానీ, బర్రెలు కానీ, ఇంకా అక్కడి నుంచి వాడు మా అబ్బాయి చనిపోయిన కానీ నుంచి ఎన్ని లాగిచ్చి ఏం లేకుండా చేసి అప్పులు కూడా దానికి వచ్చినాం. ఇది ఆగకూడదు, అయిపోయింది ఈ నెలలో అనుకుంటే దాదాపు సంవత్సరం నుంచి అయిపోయిందని కానీ ఉంది మాకు. ఉమ్. ఈ నెలలో డబ్బులు లేకపోతే రిలీజ్ సరిపోతుంది. రిలీజ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అసలు మీ దగ్గర మరి ఏమీ ఇంకేం లేవు, లేకుండా అసలు ఊరు లేకపోతే ఇల్లు డబ్బులు ఉందా? డబ్బులు కూడా ఇరంగా. ఇల్లు మీ ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందా? ఇల్లు కొనా సొంత ఇల్లు ఉంది. దానికి పెట్టి కొత్త అంటే బ్యాంకులో పెట్టి తీసుకొచ్చినాం. ఉహుం. నెలకు డబ్బు కట్టలేదు అనుకో, 2వ నెల కట్టకపోతే తాళం చెప్పి వాళ్ళు చెబుతుంటారు మామూలుగా. ఉమ్. మీరు ఇంత రిస్క్లో ఉన్నారు, ఎన్ని కట్టాలు పడినా కానీ అవి ఆపొద్దు మీరు. అదేంటి బజాజీలో దానికి వచ్చినాము. ఉమ్. ఈ ఏఎన్ ఆపితే 1 నెల ఆపండి, 2వ నెల కానీ ఆపినట్టుకైతే మీరు ఇంకా ఇంట్లో నుంచి ఖాళీ చేసి బయటకు దిగుతామని చెప్పాను వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు బ్రతకడానికి? మాకు ఏమీ లేదయ్యా. ఏమీ లేక మా అబ్బాయి పోయి నేను చెరుకులు అమ్ముకుంటా రోడ్లో, అక్కడి నుంచి పోయి వాటలు పెట్టుకున్నా. ఉమ్. అక్కడ కొండ ఊరు ఎలపట కొండ దగ్గర పెట్టుకుని రూపాయి దాచి పెట్టుకుంటా, ఇవన్నీ చేసుకుంటా. ఇప్పుడు రూపాయి దాచి పెట్టుకుని రూపాయి తెచ్చి మేము ఇప్పుడు పోస్టులకి టంటికి కట్టుకుంటున్నాం. మా అబ్బాయి చచ్చిపోయిన వాళ్ళ నుంచి మేము ఎంత కష్టపడ్డా మాకు తెలుసు. ఇలా మా అబ్బాయిని గురించి మేము ఇంత కష్టపడి కూడా మళ్ళీ సినిమా చేసుకొని ఇంత లేక వచ్చినామంటే మమ్మల్ని ఆపాలంటే వాళ్ళకి అసలు న్యాయం కూడా కాదు. నేను ఎంత అయితే నరకం చాలా అనిపించా. ఇటలు అడుగుతాను. మన కృష్ణరాజు గారు అబ్బాయి ఉండు చూడు, ప్రభాస్. ఆయనకి తెలిస్తే
ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి అసలు మీ సినిమా ఆపడం కారణం ఏమన్నా అడిగేవాడు. అడిగితే మేమేం చెప్పాను, అయ్యా మేము పెట్టుకున్న పేరు అది, మీకేమైనా పేరు ఏమైనా మీకు కావాలంటే తీసుకోండి, మా సినిమా ఎందుకు ఆపారో దాన్ని రిలీజ్ చేస్తే మా ఊరికి మేము వెళ్ళిపోతాం, లచ్చన మా బతుకు మేము బతుకుతామని చెప్పుకుందామని అందరిని అడుక్కుంటామన్నాం. ఎవరు ఆయన దగ్గరికి బానీయలేదు. మా విషయం వరకు జారైన అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. మా ఇంటికి రిలీజ్ అది పంపించే వరకు, నోటీస్ పంపించే వరకు మేము భయపడి అసలు మాకు కూడు లేదు, నీళ్ళు లేదు, మేము ఇంత కష్టపడి ఇన్ని రకాలు చేసుకుంటే ఇదేందా మాకు నోటీసులు ఇవ్వటము, మేమేం చేయాలి, ఇది మేము ఊర్లేక అసలు ఎట్టమని మాకు పరువు పోయింది, ఇలువ పోయింది, అసలు ఊర్లో ఉండడానికి కూడా లేదు. ఈ రోజు ఇంటికి పోవాలంటే ఎవరికేం చెప్పాలి, ముందు ఎగతాళికి చచ్చిపోతా నేను. మరి మమ్మల్ని ఎందుకు చేశారా అని నేను ఇంతకనే మీడియా ముందు అడుగుతున్నాను, నన్ను ఎందుకు చేశారు ఈ కష్టాలు, ఇంత బాధ ఎందుకు పెట్టారు. నేనేమైనా సినిమా చేసేటప్పుడు వాళ్ళని అడగలే, వాళ్ళని ఒక రూపాయి ఇవ్వమనలా, వాళ్ళు ఏది ఏం మాట్లాడలేదు. నా కష్టంతో నేను చేసుకున్న ఈరోజు నాకు తిన్ను పోలేకపోతే అక్కడెక్కడో కొండన పెట్టి ఆ వాటలు మేము రూపాయి తెచ్చుకొని ఈ సినిమా చేసుకుంటా ఇంత దూరం నేను వచ్చినప్పుడు నన్ను ఎందుకు ఆపాలని నేను అడుగుతున్నా. నా సినిమా ఎందుకు ఆపినరు, ఎవడైనా నా కాడికి వచ్చి నువ్వు ఎందుకు అమ్మ సినిమా చేసింది అని నన్ను అడిగి నాకు కావాలన్నమ్మా, మేము మీ పేరు పెట్టుకున్నామని మీరు అనుకోరు కదా, ముందు నా పేరే ముందు నేను పెట్టుకున్నా. నేనేమింది మాతంగిని గురించి తీసుకున్నాను నేను సినిమా కూడా స్టోరీ నేనే చెప్పి ఎట్లంటే ఆమె మాకు ఎల్లమ్మ కొలుపులు చేస్తాం, ఎల్లమ్మ కొలుపులు చేస్తే ఆ కొలుపులకి మాతంగిని తీసుకొచ్చుకుంటాం. మాతంగిని తీసుకొస్తే మా ఇంటికాడ మా ఊర్లో దిగినాక మా దేవరింటికాడ దిగినాక పెద్దోళ్ళ ఇంటికి పెద్దింటికి పోతారు. పెద్దింటికి పోయినాక వాళ్ళు పెళ్లి కూతుర్ని చేసుకొని దేవతను చేసుకొని మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంటికాడ మా దేవురింటికాడ వదిలిపెట్టినప్పుడు ఆమెను అడిగా నేను, నువ్వేందమ్మా నీకు ఎందుకు వచ్చింది, మీరు ఆడవాళ్ళం మేమేం ఆడవాళ్ళం, మీకు ఎందుకు వచ్చిందమ్మా మీకు కష్టం అంటే, అమ్మ మా చరిత్ర ఎవరు పట్టుకోలేదు ఇప్పటికి, మేము మా బాధ ఎవరికి రాకూడదు కూడా, మేము వచ్చేటప్పుడు మంచి నవ్వుతా పోతాం, పోయేటప్పుడు ఏడుస్తా పోతాం, మా బాధ అంత బాధ, మేము ఏ ఊర్లో ఉంటే ఆ రోజు మాకు భర్త అని చెప్పి ఆమె అన్నీ చెప్పుకొచ్చింది. అంతా చెబితే నేను చెప్పామెకి, అమ్మ నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నా, నేను అది మన ఆడవాళ్ళ చరిత్ర ఇది, నేను మాకు చరిత్ర తీస్తానని చెప్పి ఆమె చెప్పించుకొని మొత్తం కథ నేను చెబితే మా పిల్లలు రాసి ఈ సినిమా తీసినాం. మా తెలుగులో ఆత్మ ఒకటి కాదు, వాళ్ళు ఇదైపోయి అవుతారు కాబట్టి ఆత్మ ఒకటి కాదు, ఆత్మ ఒకటి కానప్పుడు ముగ్గురు పోతారు కాబట్టి సిరిట్ ఈజ్ నాట్ వన్ అని చాలా మా పేరు ఆ రోజే ఎంచుకున్నాం. వాళ్ళతో మాట్లాడిన టైటిల్ ఎవరు చెప్పారు? టైటిల్ మేమే పెట్టుకున్నాం. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనేది మీకు తెలియదు కదా, స్పిరిట్ సైజులు అబ్బాయి సినిమా చేశాడు కదా, మా బావ కొడుకే సొంతం ఆ అబ్బాయి, ఇది సినిమా నువ్వు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అంటే బాగుంటది, ఇట్ట మామూలుగా ఆత్మ ఒకటి కాదంటే తెలుగులోనే తెలుస్తుంది అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టాడు. ఇంగ్లీష్లో పెట్టినప్పుడు మేము అది ఎన్ని రోజులు చదువుకున్నాం, మాకు రాక అప్పుడు ఏందంటే ఏం చెప్పలేక వాళ్ళతోటి పిల్లలతోటి అందరి చేత రోజు చెప్పించుకొని ఇప్పుడు వాపాటకం సిరిట్ ఈజ్ నాట్ వన్ సిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పుకుంటా అన్ని ఇంటర్లో చెప్పాం. ఒక ఇంటర్లో చెప్పలేదు, ఒక దిక్కుని చెప్పుకోలేము, అందరికి చెప్పినాం. అంత లెక్కలో కూడా చెప్పుకుంటే అందరు కూడా మమ్మల్ని మీరు సినిమా చేసిరని చెప్పి మమ్మల్ని చాలా మంది ఎగతాళి కూడా చేస్తుంటే, ఈ ఎగతాళికి మాకెందుకు, మేము చేసుకునే వాళ్ళం అని చెప్పి మేము ఇంత కష్టపడి ఇవాళ మీరు ఒక విలేజ్ లో జరిగిన ఒక రియల్ స్టోరీ ఇది స్టోరీ తీయాలనుకున్నప్పుడు ఒక మంచి తెలుగు టైటిలే, తెలుగు పేరు పెట్టుంటే బాగుండేది కదా. తెలుగు టైటిల్ కి దానికి సెట్ అవ్వదు. ఇది మామూలు ఆ టైటిల్ కాకుండా వేరే ఏదైనా, ఇప్పుడు ఊర్లో జనాలు కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళందరికి కూడా టైటిల్ వినగానే, ఇప్పుడు మీరే చాలా రోజులు నేర్చుకున్నానని చెప్తున్నారు కదా, అందరికి వినగానే వెంటనే రెండు భాగాలు ఉన్నాయి సార్ తెలిసేలాగా ఆ టైటిల్ పెట్టాల్సిందేమో కదా. మరి సిరిటి నరసమ్మ అని కొడితే అందరికి వచ్చింది, నా పేరు కొడితే ఇప్పుడు నువ్వేని కొట్టు మొత్తానికి నా పేరు కొడితే మొత్తానికి వచ్చింది, అందరికి ఆపాటం అయిపోయి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఈ రకంగా చేసినాం కాబట్టి అందరికి తెలిసిపోయింది. మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము కాబట్టి మేము మాట్లాడి వాళ్ళు వాడుకోవాలని మమ్మల్ని పని చేసినారని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తారు, మేబీ ఏంటి ఇప్పుడు మీ ఆస్తులు పోయినాయి, అన్ని పోయినాయి, సినిమా రిలీజ్ చేస్తారు, ఏంటి ఏం వస్తుంది మీకు? ఇప్పుడు మాకు ఏమీ రాకపోయినా పేరు ఒకటి వస్తుంది. నేను 100 ఏళ్ళకి ఎవరేం ఆపినా ఎవరేం చేసినా నేను 100 ఏళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇంకా 10 సంవత్సరాలు ఉన్నా మా శిలం ఆడి మా శిలం అయిపోయిన దానికే మమ్మల్ని ఆపిన వాళ్ళు శిలం ఆడాలి. నేను పబ్లిక్గా చెబుతున్నా, నా శిలం ఆడిన తర్వాతనే వాళ్ళు శిలం ఆడాలి. ఎవరైతే వాళ్ళు 100 కోట్లు ఉన్న ఒకటే, 1000 కోట్లు ఉన్న ఒకటే, నాకు 100 రూపాయలు ఉన్న ఒకటే, నేను ఇదే చెబుతున్నా పబ్లిక్గా. నేనైతే మాత్రం ఒప్పుకొని నా శిలం ఆడిన తర్వాత వాళ్ళు శిలం ఆడాలి.
వాళ్ళు ఎవరో నా కాడికి వచ్చి నువ్వు ఎందుకు పెట్టుకున్నావమ్మా అని చెప్పి మంచిగా అడిగి తీసుకోవాలి, వాళ్ళు పెద్దదాయి తీసుకోవాలంటే తీసుకోమను, నాకు డబ్బులకి ఇవ్వలేమొద్దు. నేను ఇప్పుడు ఎంత పెట్టుకున్నానో సంసార్కి మామూలుగా ఇట్లా ఇంటర్లకి వీటికి వాటికి అంటికి పెట్టుకున్నా కదా, పోస్టులకి అంటికి నాకు ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు పెట్టి వాళ్ళు వచ్చి నా ఇంటర్లో మాట్లాడి నాకు చెప్పి మాది కాదమ్మా వాళ్ళదే శిలమ అని చెప్పి వాళ్ళు ఏం పెడతారో, తెలుగు పెడతారో ఇంకొకటి పెడతారో నేనైతే పెట్టుకుంది అదే పేరు. అవి ఏం పెడతారో వాళ్ళు నచ్చింది పెట్టి నాకు 10 మందికి తెలిసేటట్టు వాళ్ళదే ఈ శిలమ చూడండి అని చెప్పి నాకు ఇంటర్లో వచ్చి చెప్పమను ఆ పెద్దలు ఎవరో. అప్పటిదాకా నేనైతే మాత్రం వాళ్ళ శిలమ ఆడని. నేను ఇదెందుకు వాళ్ళు అంతలే మాలోనే వాళ్ళు అనుకుంటుండ్రేమో, నేను అవసరమైతే నేను కోర్టుకు కూడా పోతా, ఏం ఇబ్బందే లేదు. మా ఆయన భయపడతా ఉన్నాడు. మీకు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, మీకేమైనా బాధగా ఉంది? ఇంత డబ్బు ఖర్చు పెట్టేసాం, అంతా ఉన్నాయి మొత్తం పోయినాయి, ఏంటి మనకి ఇప్పుడు ఏం వస్తుంది ఏంటనే ఆలోచన అదేమైనా ఉందా మీకు? ఇప్పటిదాకా సినిమా తీసినాం కాబట్టి ఒకవేళ వచ్చినా రాకుండా మేము సమాధానం చెప్పడానికి మాకు ధైర్యం ఉంది. తీసినమయ్యా రాలేదు రూపాయి, 4 రోజులు కష్టపడి రూపాయి మీకు ఎత్తామంటే ఇండుకుంటే మహారాజులు ఉండరు. ఇప్పుడు ఈ నిలబడి దాని వల్ల రిలీజ్ చేయకుండా మీకు ఎందుకే సెలవు, మా డబ్బులు మాకు కట్టండి ఇవన్నీ కాదని ఊర్లో గట్టిగా పట్టుబట్టేవాళ్ళు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, కావాలంటే వాళ్ళు ఆ పేరు వాళ్ళు అంత పెద్ద సినిమా కాదు, వాళ్ళు అంత పెద్దవారు, మాదేమో మధ్యలో వరకు ఇంటర్వెల్ వరకు ఏమో దేవుళ్ళు, ఇంటర్వెల్ నుంచి 60 దెయ్యాలు అవుతుంది. అందుకని దీన్ని సిగరెట్ ఈజినట్టు వాళ్ళని పెట్టాల్సి వచ్చిందంట. అయితే మేమేం అడుగుతున్నాం, ఈ పేరు వాళ్ళు తీసుకోమని ఆ సినిమా ఏదో ఆమె అడిగినట్టు కొన్ని నాళ్ళకి వేపించి రిలీజ్ వాళ్ళ ద్వారా రిలీజ్ చేయటం, మేము రిలీజ్ చేసుకునేదానికి లేదు. మాకు ఊర్లో పడడానికి దారి రూపాయి మాకు లైన్ చేసి మళ్ళీ దారిలో పెట్టడం, లేకపోతే మరి ఇంకేం చేయాలని మేము ఊర్లోకైతే పోవడానికి ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు నెల ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తారు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి ఎట్లా వస్తాయి అంటున్నారు? అది ఎవరికైనా అమ్మడానికి చూస్తున్నారా లేకపోతే ఏంటి? మీకు సినిమా చూస్తారు ఖచ్చితంగా, మన సినిమా చూస్తారని పూర్తిగా నమ్మకం ఉంది మాకు. అప్పుడు అంతా వస్తారని నమ్మకం లేదు, కానీ మొన్న కూడా చూసుకున్నాం వేసుకొని చిన్న ఇంత హాల్లో సినిమా అయితే ఏంది మన ఆడియో ఫంక్షన్ పెట్టిన రోజు ఆడ చూసిన వాళ్ళని పిగిలిలు కొట్టి గోల్ చేశారనమాట. ఇంకొద్దోడు ఏమని ఒక పాటలో 5 పాటలు ఉన్నాయి, మంచి ఒక దేవుడు సీన్ పెట్టలేకి ఇంకొద్దోడు చూద్దామని అన్నట్టుగా ఉంది ఆడ. ఖచ్చితంగా ఆడవాలా నవ్వాలా భయపడాలి సినిమాలు. మీరు పెట్టిన డబ్బులన్నీ వస్తాయి అనుకుంటున్నారా? ఇబ్బంది లేదు సార్, డబ్బులు నేను చెబుతున్నా, డబ్బుల కోసం నేను చేయలే, నాకు ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేను చేయాలని ఆపేత్తోటి నేను సినిమా చేశాను అంతే. నాకు డబ్బులు కావాలి, డబ్బులు రావాలి, ఒక 100 కోట్లు అని లేదు. నేను మళ్ళీ ఎప్పుడాలి ఇంకా 10 సంవత్సరాలు కష్టం చేసుకుని నా వాటల మీద రూపాయి సంపాదించుకొని పూట తింటా. 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు బువ్వే తిన్నారు, 100 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు బువ్వే తిన్నారు, కూటికి లేని వాళ్ళం కూడా బువ్వే తిన్నాం. నాకు బువ్వే కావాలి, నాకు ఈ 100 కోట్లు నాకు వద్దు. నేను వాళ్ళు అందరూ కూడా అడగండి, వాళ్ళకు బాగా ఉన్నోళ్ళు వాళ్ళు 300 కోట్లు పెట్టి 600 కోట్లు పెట్టి 200 కోట్లు అడగండి, నాకైతే వద్దు. వాళ్ళు 100 కోట్లు వద్దు, 100 రూపాయలు కూడా వద్దు. నేను ఈరోజు నా సినిమాకి ఎంత పెట్టుకున్నానో, పెట్టుబడి ఎంత పెట్టుకున్నానో అన్నిటికీ, పోస్టులకు కానీ మామూలుగా ఇంటర్లకు కానీ అది సంసారికి కానీ మొత్తానికి ఖర్చు అయింది కదా. ఈ అయిన ఖర్చు ఎంత అయిందో అంతవరకు పెట్టి వాళ్ళు నన్ను ఇంత ఇబ్బందులు పెట్టిండ్రు కాబట్టి వాళ్ళు వచ్చి నా ఇంటర్లో నాకు కూర్చొని ఎక్కడో వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళ ఇంటికాడ పెట్టమని, వాళ్ళు బయట పెట్టమని, వాళ్ళు ఆడే బజాట్లో పెట్టమని. ఇప్పుడు ఫిలిం ఛాంబర్కి వెళ్ళారు మీరు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఫిలిం ఛాంబర్ వరకు ఎలా వెళ్ళారు? ఇక్కడ రామదాస్ గారు, ఆయన ఎట్లా పరిచయం? మేనేజర్ ఉన్నాడు మన అబ్బాయి ద్వారాగా రామదాస్ గారిని, మన ముత్యాల రామదాస్ భరతరాజు గారు వచ్చినారు, సముద్ర సార్ వచ్చినాడు, సముద్ర గారు. తర్వాత ఇంకా ఎవరో మొత్తం ఆయన బొశారాంలంలో ఎత్తుకుంటారు చూడు, అశోక్ కుమార్ గారు ఆయన వచ్చినాడు. పాపం గంట కూర్చోండి కెమెరాలు రాకపోతే. తెలుసు. మరి ఇప్పుడు మీరు ఫిలిం ఛాంబర్ కి వెళ్ళి వాళ్ళకి చెప్పొచ్చు కదా, చెప్పి కాగితాలు పంపించను, మాట్లాడదాం కూర్చోబెడతాం అంటున్నారు. ఎన్ని నెలల నుంచి అవుతుంది ఇలాగా? ఇప్పుడు 22వ తారీఖు అంటే పోయిన నెల 22 అంటే ఇప్పుడు దాదాపు ఇంచుమించు మళ్ళీ ఒక 20 రోజులు ఏమవుతుంది. ఎవరికి చెప్పారు, ఎవరు అంటున్నారు ఇది మాట్లాడదామని? ఏం పేరు నట్టు కుమార్కి చెప్పాం, పోయి పెద్ద ఆయన చెప్పమంటే అదే సముద్రాలకు చెప్పాము. మరి ఆయన అదే ఇప్పుడు 100 ఆళ్ళు ఇప్పిస్తానండు, ఎవరు? ముత్యాల రామదాస్ గారు. రామదాస్ గారు ఆయనే చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, నువ్వు డబ్బులు తెచ్చుకుంటే 100 ఆళ్ళు ఆడిస్తానమ్మా అన్నాడు. ఎంత కావాలి సార్ ఏందంటే, సార్ అని కూడా అలా బాబాయ్ అని అడిగా, ఎంత కావాలి బాబాయ్ అంటే, అమ్మా ఒక 17 లక్షలకి ఏం తెచ్చుకుంటే నువ్వు అనుకున్న కాడికి ఆడించుకుందు, లేదనుకుంటే 2 ఆళ్ళకి వేసుకోమడు. లేదు బాబాయ్ నేను ఇంతసేపు చేసుకుని 4 చేసుకున్నా, నేను
పోయి మా ఇంటికి పోయి నేను మళ్ళీ మాకు ఒక ఇల్లు ఉంది, ఆయన కూడా నన్ను ఆదనాడి అరిసిండు కూడా, అమ్మ ఇంకా పిల్లలు ఉండరు వాళ్ళకు ఉంచమ్మా ఇల్లు, ఆ ఇల్లు కూడా పెట్టి తెస్తావు, నీదేదో ఒక చిన్న చూసి నేను ఎవరు నన్ను చూసి చేసి పెడతానని కూడా అంటే, కాదు బాబాయ్ నేనైతే మాత్రం నా ఇల్లు పెట్టి ఒక 13 లక్షలు, మా ఎల్లుండి అడిగి ఎవరికాడైనా కానీ ఒక 4 లక్షలు, మొత్తం 17 లక్షలు తెచ్చుకుంటా, నాకు 100 ఏళ్ళు ఆడి ఒక్కరోజైనాయి నా కాళ్ళు అని చెప్పి ఆయన అడిగితే, నేను ఇబ్బరానికి చెప్పుకోవచ్చమ్మా, నేను వేసి పెడతా చూపిస్తానని చెప్పి ఆయన మాట్లాడి, సర్లేని ఆయన ద్వారాగా పోయి అక్కడ మాట్లాడుకుని వాళ్ళందరూ కూడా నాకు మంచిగానే చెప్పిండ్రు, అన్ని చేసిండ్రు, బాగానే ఉంది. ఇన్ని రకాలు చేసినప్పుడు ఎందుకు నన్ను చేశారని నాకు చాలా బాధగా ఉంది. నాకు ఈ రోజు మొత్తం ఎంత నా ఖర్చు. మీడియా ముందుకు వెళ్ళమని ఎవరు చెప్పారు, ఎవరైనా చెప్పారా? మాకు మా ఊరికే వచ్చారు, మా వాటల దగ్గరికే వచ్చారు, ఈ ఫుడ్ సేనాలో ఇట్ట ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి తెలియదు కదా, ఫుడ్ సేనాలో వచ్చారు, ఇట్ని సేనాలో ఎవరో చెప్పినారని చెప్పి పలానోళ్ళు ఇట్ట సినిమా చేసుకున్నారు ఇట్ట అని చెప్పినారని వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా మేము అంత లెక్కల వాళ్ళు యూట్యూబ్లో పెట్టిండ్రు, ఇది ఆర్టీవీలో పెట్టారు, మొత్తం పెట్టి పేపర్లకి టీవీలకి టంటికి సెల్లులకి టంటికి పెట్టారు, అందరికి తెలిసిపోయి వాళ్ళే మమ్మల్ని పిలిపించారు. ఒక పెద్ద ఆయన పట్టుకొని ఆయన ద్వారాగా వచ్చి ఇంటికి వచ్చి నాకు నీ అట్టటి మహారాజు కూడా ఒకరి కాడి పోయి మాట్లాడితే ఇంకొకరికొకరు అందరూ పిలిచారు, మేము ఎవరు మా కాడ డబ్బులు తీసుకోవాలి, అందరూ వరకునే ఇప్పుడు నీ కాడికి వచ్చినప్పుడు నీ ద్వారా ఇంకొకరు అట్ట అందరు ఛానళ్ళలో మాట్లాడిన పట్టుదలతో నేను సినిమా చేశాను. ఈ రోజుకి నేను సినిమా చేసిన 10 మందికి తెలిసిన అని నేను మీరు చెబుతున్నా కాబట్టి, నాకు అయిన ఖర్చులు పెట్టి వాళ్ళు కావాలనుకుంటే మా ముందుకు వచ్చి అడిగి చేయమను, లేదా ఏం కాదు ఇట్నే మేము గోడసాటి నుండి ఒక రాయి నూగుతుంటాము తలకాయ పగల దింకు నువ్వు కలకుండా కూర్చోమంటే మాత్రం ఏం ఊరుకోం. మన ముందులకి ఏముంది లేదు, ఒకవేళ ఎవరైనా ద్వారా కానీ చేస్తే వాళ్ళ కాడ పోయి కూర్చొని మీ బట్టి పెద్ద మనుషులు ఉంటారు కదా, అయ్యా మీరు ఇది చేసుకొని రిలీజ్ చేసుకోమని చెప్పి రిలీజ్గా సపోర్ట్ వాళ్ళకి కానీ చేస్తే ఆ పేరు వాళ్ళని తీసుకోవాలి, మేము కాదనలా. ఆ రిలీజ్ చేసేదానికి ఇంక మా కాడ వేస్తుంది లేదు, ఆపిన వాళ్ళే కాబట్టి వాళ్ళు చేయాలి. తర్వాత ఇంట్లో కాడ రూపాయి తీసుకుని ఇవన్నీ వాళ్ళకి ఎంత ఒక్కరోజు 1 గంటలో ఖర్చు పెట్టినంత మా ఇదంతా కూడా మమ్మల్ని ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళకైతే మంచి న్యాయం అయితే కాదు. ఇంకేమంటామంటే కుక్క వెళ్ళి ఏమో మూలకు పోయి తోకను ఉసురుకొని పోయి ఎదురు వెళ్ళినట్టు మేము ఏదో ఎవరో సలహాలు తీసుకొని ఏదో ఒకటి చేయకపోతే మేము ఊరికైతే పోవాలంటే మాకు పరువు పోయింది, మేము ఊర్లో పోయి నిలబడడానికి అవకాశాలు లేవు. వ్యవసాయం ఏ పంటలు పండిస్తుండేవాళ్ళు? నేను మల్బరీ పండించిన, పొద్దుతిరుగుడు వేసిన, మల్బరీ అంటే పట్టు పరిచయం అది కూడా చేసిన, పొగాకు వేస్తా, మిరప చెట్లు వేస్తా, అన్ని రకాలుగా పూల తోటలు అన్ని రకాల పంటలు పండిస్తా. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు 10 ఎకరాలు. దాంట్లో ఇంకొక 5 ఎకరాలు అసైన్మెంట్ భూమి, దాన్ని అమ్మడానికి కొనడానికి లేదు, దాన్ని కూడా అమ్మేసి ఈ పటావన వరకు అమ్మేసిన. ఇంకా కౌలు పొలాలు తీసుకుంటా, మాకు ఎకరాకు వచ్చి 2000 కౌలు, నీటి పారుదల 5000 కౌలు సంవత్సరానికి వచ్చి ఇది తీసుకొని ఎద్దులు పెట్టుకొని ఎద్దులు కాదుగా ఉన్న టాటర్ పెట్టుకొని టాటర్ నేను తోలుకుంటా పొలాలు వేసుకొని నేను పంటలు పండించుకుంటే 10 మంది రైతుల్లో నేను ఒక మనిషిగా చేసేవాడిని. ఇట్లతో ఈ శిలమని తగిలిచి పెట్టి మమ్మల్ని మొత్తం ఎద్దులు పోదేంగి మా ఉన్న ఆస్తి మొత్తం పోదేంగి ఆఖరికి రైతు అనే ఇలువ కూడా లేకుండా చేసి నన్ను రోడ్డు మీద పెట్టి వాటల కాడ సంగటి సద్దరొట్లు చెరుకులు అమ్మిచ్చింది నా చేత. ఆడికి వచ్చి నా కాడికి చూసి ఏమిటి అసలు ఈ పని చేసిన నా కాడికి వచ్చి నవ్విపోతుంటారు. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు, అదే సంగటి హోటల్తో మేము ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఇంకా ఏం లేదు, డబ్బులు లేవు, లేదు. ఆ ఎకరన్నర తోట రిటర్న్ తీసుకోవాలంటే ఆ డబ్బులు మనం కడితే ఇస్తాడు, లేకపోతే అయిపోయింది. ఒక్కడికే కట్టాలి 60 లక్షలు కాసిన కాదు, వడ్డీ 60 లక్షలు తెచ్చుకుని 45 లక్షలు ఒక్క ఆయన కాడ తెచ్చినాం. ఇక్కడ అంత లెక్కలు 50 లక్షలు తెచ్చుకున్నాం. ఆయనకు ఒక్కడికే కట్టాలి వడ్డీ మొదలు, ఇవాళ 60 లక్షలు అవుతుందో 70 లక్షలు, ఎన్ని లక్షలైనా మేము చెప్పుకొని ఎట్టగడ చేసుకుందాం. మా సినిమా రిలీజ్ అయింది అనుకో, ఇద్దా రూపాయి ఇస్తా రూపాయి ఇలేనని చెప్పి చెప్పుకునేవాళ్ళు. మాకు ఈ రోజు మా సినిమా మేమేదో బతికున్నాం అనుకాకు, మేము రైతులము, రైతు కుటుంబంలో పుట్టి రైతు పని చేసుకునే వాళ్ళం. మేము సినిమా చేయలేం, ఒక పట్టుదలతో ఒక ఇష్టంతో నేను ఎంతో పట్టుదలతో చేశాను అనమాట. ఎవరు చేయలేరు కూడా ఈ సినిమా, ఇది ఇంత నిబ్బరం. ఒక ఆడ కూతురు ఎందుకు చేయాలని వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని పట్టారా, ఈయన ఎన్ని తిట్టిండో ఎన్ని చేసినా కూడా నీకెందుకు అయ్యా నేను చేస్తానని చెప్పి వీళ్ళందరిని ఒప్పించుకొని వీళ్ళతోటి మాట బడి అన్ని చేసి వీళ్ళే ఒప్పుకొని నా సినిమా చేస్తే వీళ్ళు ఆపితే నేను ఎందుకు ఆపను. ఓకే సరేనమ్మా, ఇప్పుడు డెఫినెట్గా మీరు ఫిలిం ఛాంబర్లో కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నాను అన్నారు కదా, సో అక్కడ కూడా మీరు మాట్లాడుతుండండి, ట్రై చేస్తుండండి. సో ఈ వీడియో కూడా మేబీ వాళ్ళ టీం ఎవరైనా చూస్తే అసలు ప్రాబ్లం ఏంటి అనేది, సో వాళ్ళు కూడా కొంచెం అంటే అది స్పిరిట్, మీదేమో స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అంటున్నారు కదా, సో పెద్ద ఇష్యూ ఉండదు అనుకుంటున్నాను నేనైతే. సో మరి నోటీసులు ఎందుకు పంపించారో మరి, సో డెఫినెట్గా సో వీళ్ళు ఎంత కష్టపడి సినిమా చేశారు అనేది. మళ్ళీ ఒకటి ఏం చెప్పారు సార్ మాకు వాళ్ళు,
మేము నోటీసులు పంపించిన ఏం అవ్వదు, మీకు ఏం అవ్వదు, మీరు రిలీజ్ చేసుకోండి, అది మోసం సార్, అది మీరు నచ్చలేదు నాకు. రిలీజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ ఆయన ఎవరు ఆయనే మేనేజర్. చెబుతున్నాడు, మేనేజర్ అంట. డైరెక్టర్ గా దీంట్లో మాట్లాడి చెప్పాను, మీరు రిలీజ్ చేసుకోండి ఏం కాదులేమంటారు, పైపెచ్చి 2 నోటీసులు పంపించి పెట్టండు. ముందు రిలీజ్ పంపించాడు చేస్తే మిమ్మల్ని ఆడో ఇరికిస్తాం, ఏమో చేస్తాం, మిమ్మల్ని మీ ఇష్టం ఏంది అన్నట్టు బెదిరించడం నోటీసులు అది కరెక్ట్గా లేదు సార్. వాళ్ళకి మీరు కూర్చొని ఏదైనా మాట్లాడతారు బంగారు మళ్ళీ మీతో ఎవరైతే ఫోన్ మాట్లాడుతున్నారో తనతో మాట్లాడకపోయారు, ఒకసారి మేము వచ్చి మీ ఇంకెత్తరు పెద్దవాళ్ళతో ఒకసారి ఇంకెత్తరు, వాళ్ళు మాట్లాడతామని. మాట్లాడినాం సార్ మేము. ఇప్పుడు నట్టుకుమార్ దగ్గరికి పోయి చెప్పి వాళ్ళు కదా మీకు నోటీసులు ఎవరైతే పంపించమని చెప్పారు, ఇప్పుడు ఆ మేనేజర్ తోనే మీరు చెప్పొచ్చు కదా. రంగారెడ్డి వాళ్ళ చెప్పి మా అబ్బాయి మేనేజర్ చెప్పాడు, మీరు వాళ్ళతోటి నోటీస్ మాట్లాడించా. కారణం ఏంది, మాకు కూర్చొని మాట్లాడదాం రండి, అసలు విషయం ఏందని మాట్లాడదామంటే ఇంక రారంట. మీరు చేసుకోండి సినిమా, దానికి అభ్యంతరం లేదు, ఇబ్బంది ఏం లేదు లేమని ఈయన పుల్లయ్య మాట మాట్లాడుతాడు. ఆయన ఎవరో హిందీ వాడు వచ్చి మాకు సినిమా ఆపేయండి, సినిమా తీసుకొని మీరు కానీ రిలీజ్ అవ్వగానే చేస్తే మేము ఏం చేస్తాం అన్నట్టు ఏదో బెదిరించినట్టుగా ఆయన దాంట్లో ఇంగ్లీష్లో ఉంది, మాకు రాదు, పక్కన వాళ్ళు చేస్తే 2 రోజులు. అది కరెక్ట్గా ఇది నాటకం అన్నట్టుగా ఉంది. అంటే మా ఫోటోల మీద వాళ్ళు ఇది చూపించడం అనేది కరెక్ట్ అయిన న్యాయం కాదు. ఇప్పుడైనా మేమేమంటారంటే మీ పేరు ఉన్నదంటే తీసుకొని మమ్మల్ని మళ్ళీ దారిలోకి పంపించండి, మేమేమో ఈ అడగలు మేము ఎత్తుకొని పోవాలని ఏం లేదు. సినిమా రిలీజ్ అవ్వాలని నా కోరిక, ఊర్లో పోవడానికి మా కోరిక. మా కురంకు చిన్న సమస్య, 1 గంట సమస్య మాది. ఓకే రైట్ ఓకేనండి. సో మొత్తానికి నాకైతే మీ కష్టం అసలు నిజంగా చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎంత కష్టపడి మీరు ఎక్కడి నుంచో పని చేసుకుంటూ డబ్బులు మొత్తం కూడా అన్నీ కూడా సినిమా మీద పెట్టి అది రిలీజ్ చేయాలని ఎంత తాపత్రయపడుతున్నారు. అది కూడా డబ్బుల కోసం కాదు, జస్ట్ సినిమా రిలీజ్ చేస్తే చాలు అని మీరు మాట్లాడుతున్నది నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా చూస్తున్నారు కదా, సో నిజంగా ఎంత కష్టపడి వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారో. అసలు ఇంపాసిబుల్ అనుకున్నటువంటి విషయాన్ని వాళ్ళు పాసిబుల్ చేశారు. ఒక సినిమా చేసి ఆల్రెడీ దాన్ని రిలీజ్ చేయడానికి సెన్సార్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. సో వీళ్ళ సినిమా స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ చేస్తున్న స్పిరిట్ మూవీకి అసలు అడ్డు కాదు, అసలు పెద్ద సమస్యే కాదు. మరి ఎందుకు నోటీసులు పంపించారు అనేది చెప్తున్నారు వాళ్ళ మేనేజర్. మళ్ళీ రిలీజ్ చేసుకోండి అని చెప్పారు, బట్ నోటీసులు అయితే పంపించారు. సో నోటీసులు కూడా నా దగ్గర ఉన్నాయి. సో నోటీసులు పంపించారు, వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వాలి, వాళ్ళ అబ్బాయి కూడా అందులో యాక్ట్ చేశారు, వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళు ఈ సినిమా చేశారు. సినిమా రిలీజ్ అవ్వాలి, దానికోసం డెఫినెట్గా ఆలోచించండి. ఈ వీడియో కానీ చూస్తే సో వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకునేలాగా వాళ్ళకి సో ఛాన్స్ ఇవ్వండి, స్కోప్ ఇవ్వండి, ఒకసారి మాట్లాడండి పిలిచి. వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా మీ సినిమా రిలీజ్ అవ్వాలండి, రిలీజ్ అవుతుంది. సో ఒకసారి మీరు ఛాంబర్లో కూడా మాట్లాడండి సార్. ఇప్పుడు మేము అనుకుంటే చాలా కష్టం అవుతుంది. నేనేం చేయాలి, ఊర్లే పోయి పరువు పోయింది, ఇల్లు అన్నీ పోయాయి. నేను ఇవాళ ఊర్లో పోయి చచ్చిపోను కూడా బాగాలేను. ఒక్కసారి పుట్టేది, ఒకసారి చచ్చిపోయేది. అంతేనా మమ్మల్ని చేయాల్సింది. నన్ను చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డు. ఇప్పుడు మా ఊర్లో ఏదైనా చేసిన వాళ్ళు ఎవరైనా బాగుపడలే. ఎందుకంటే నేను నన్ను ఒక చేత అనిపించుకోను. అందుకు కాబట్టి నా సినిమా చేసిన వాళ్ళకి నాకే న్యాయం చేయకపోతే నేను కోర్టుకు పోతా. డెఫినెట్గా మీ సినిమా రిలీజ్ అవుతుంది, మీరు బాధపడకండి, భయపడకండి. పట్టుదలతో సినిమా చేశా. ఓకే, డెఫినెట్గా రిలీజ్ అవుతుంది, మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీ సినిమాకి పెద్ద సమస్య ఏం లేదు, అది పెద్ద సమస్య కాదు. యాస్టీస్ టైటిల్ కూడా మీది యాస్టీస్కి ఏం లేదు. అండ్ ఇంకా ఛాంబర్లో కూడా మాట్లాడారు, ఛాంబర్లో కూడా చెప్పారు కాబట్టి సో వాళ్ళ వరకు వెళ్తుంది. మీ సినిమాకి ప్రాబ్లం ఉండదు, రిలీజ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. రిలీజ్ అవుతుంది, మీరు మాత్రం భయపడొద్దు, డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. దానివల్ల మేము ఇబ్బంది పడి చాలా బాధపడతాం. మేము అక్కడ మన ఈ మధ్య మళ్ళీ కూడా మాట్లాడితే వాళ్ళ కాడ కూడా అదే చెప్పాడు, నేను రిలీజ్ చేసుకోమంటే నోటితో రిలీజ్ చేసుకోమని నువ్వు నోటీస్ పంపిస్తే మేము ఎట్ట చేయాలి, మాకు భయం కదా. మేమేమైనా కోట్లకు తీరిన వాళ్ళమా, భేదవాళ్ళం. మా పట్టుదలతో మేము సినిమా చేసుకున్నాం అంతే. మా పట్టుదల మీరు తీసేయాలంటే కూడా పాదు. ఆడోళ్ళు సినిమా చేయొచ్చు, భేదోళ్ళు సినిమా చేయొచ్చు, ఏమి లేనోళ్ళు సినిమా చేయొచ్చు, ఉన్నోళ్ళే కూడి తినరు, లేనోళ్ళు కూడా అందరం చేయాలని ఒక పట్టుదలతో చేసినా కాబట్టి ఈయనేదో భయపడతా ఉండు నువ్వు అదంటావు ఇదంటావు అని. మీ సినిమా డెఫినెట్ గా రిలీజ్ అవుతుంది, చచ్చిపోతాం, రిలీజ్ అవుద్ది, మీరు ఏం కంగారు పడకండి. పెద్దోళ్ళు ఇటు చేసినారని చెప్పి దేశం అంతా నిలబడిపోద్ది, ఉండిపోద్ది. నేనే పెట్టిపోతా చచ్చిపోతాం మొత్తానికి. ఏం భయపడకండి, మీరు అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. సినిమా డెఫినెట్ గా రిలీజ్ అవుద్ది, మీరేం ఇబ్బంది పడద్దు. మీ సినిమా డెఫినెట్ గా రిలీజ్ అవుద్ది, అందరికీ నచ్చుద్ది, డెఫినెట్గా జరుగుద్ది ఇది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చేంత వరకు వచ్చి మీ బాధ మొత్తం కూడా మా స్టూడియోలో కూర్చొని చెప్పారు. ఇది డెఫినెట్గా వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి, మీ సినిమా రిలీజ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.